మహలాయ పక్షాల గురించి కొంచెం తెలుసుకున్నాం గదా! ఇవాళ ఇంకొంచెం తెలుసుకుందాం. ఓం నమ శివాయ, శివాయ నమః. మనకు మహలాయ పక్షాలు మొదలైపోయాయి అందరికీ తెలుసు. మలయ పక్షాలు అంటే మహా అన్న శబ్దంతోటి మొదలవుతోంది. మహా అంటే చాలా గొప్పది అని అర్థం. మహా అన్న పదంతోటి మనకు 3 విశేషమైనటువంటి రోజులు వస్తున్నాయి. అందులో ఒకటి మహాశివరాత్రి, రెండోది మన దసరాల్లో వస్తున్నటువంటి మహర్నవమి, మహానవమి, ఇంకొకటి ఇప్పుడు రాబోతున్నటువంటి అక్టోబర్ 2వ తారీఖున రాబోతున్నటువంటి మహాలయ అమావాస్య. మహా అంటే గొప్ప అన్న శబ్దం మనం అర్థం చేసుకున్నాం. ఇప్పుడు లయము, మహా తర్వాత లయము, అమావాస్య. లయము అంటే లయకారకమైనటువంటి మహాశివుడిలోకి లయం అవడాన్ని మహాలయము అని అంటారు. తర్వాత అమావాస్య మనందరికీ తెలుసు. ఈ వర్ష ఋతువులో అమావాస్య సమయం ఎక్కువసేపు ఉంటుంది. కాబట్టి మనకు మహాలయ అమావాస్య అంటే గొప్పదైనటువంటి అమావాస్య. మనకు సంవత్సరంలో ఉన్నటువంటి అమావాస్యలన్నిటిలోకి ఇప్పుడు రాబోతున్నటువంటి మహాలయ అమావాస్య ఏదైతే ఉందో అది చాలా గొప్పది అని అర్థం. కాబట్టి అందులో మనము పిండ ప్రదానాలు, తర్పణాలు వదులుతూ మన పెద్దలని స్మరించుకుందాం. మన భారతదేశంలో 3 గయా క్షేత్రాలు ఉన్నాయి. ఒకటి శిరోగయ, నాభిగయ, పాదగయ. శిరోగయ మన కాశీ క్షేత్రమైనటువంటి వారణాసి అందరికీ తెలిసే కదండి. దాని పక్కనే బీహార్ రాష్ట్రంలో ఉందండి. అది శిరోగయ. నాభిగయ ఒరిస్సా రాష్ట్రంలో ఉందండి. మూడోది పాదగయ మన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ఉంది. అన్నవరంకి చాలా పక్కనే. ఇది అందరికీ తెలుసు. జీవితంలో ఒక్కసారైనా మనమందరం ఆ 3 క్షేత్రాలలో మన పెద్దవాళ్ళకి తర్పణాలు వదలడం చాలా మంచిది. దానివల్ల మన పెద్దవాళ్ళకి ఊర్ధ్వలోకాల ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ చేయండి. ఇంకొకటండి, ఈ 15 రోజులలో దయచేసి ఎవరు కూడా తర్పణాలు వదిలేటువంటి వారు ఎవరు కూడా ఉల్లిపాయ, వెల్లుల్లి, మసాలాలు వంటి పదార్థాలని తీసుకోకండి. కొంచెం మన పద్ధతులను పాటిద్దాం. పైగా ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతులను పాటిస్తారు. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క రకమైనటువంటి పద్ధతులు ఉంటాయి. కొందరు ఈ రోజులలో అరటికాయ, కాకరకాయ, కందగడ్డ, చిక్కుళ్ళు, పెసరపప్పు, మినపప్పు వంటి పదార్థాలను ఉపయోగించి వంటలు చేస్తారు. అదే కాకుండా నల్ల నువ్వులకి ఈ రోజులో ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ అందరూ తెలుసుకొని పాటించండి. మన పెద్దవాళ్ళలో కొందరు అకస్మాత్తుగా మరణించిన వాళ్ళు ఉంటారు. యాక్సిడెంట్స్ గానో ఏదో ఒక రకమైనటువంటి ప్రాబ్లమ్స్ తోటి చనిపోయిన వారు ఉంటారు. వాళ్ళందరూ మన ఈ 15 రోజుల్లో మన చుట్టే ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ ఊర్ధ్వలోకాలు లేదా పితృలోకాలు ప్రాప్తి పొందడానికి మనం మన చేతనైనంత కొంత చేద్దాం మనం.